నిత్యం ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలకు ఆట విడుపు కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక స్పోర్ట్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మంత్రి నాదెళ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. గతంలో కూడా చూసుకుంటే టెన్నిస్లో కూడా సత్తా చాటారు. ప్రస్తుతం మనతో మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ స్పోర్ట్స్ ఆడబోతున్నారు, ఏంటి? ప్రధానంగా టెన్నిస్ ఒకటి, క్రికెట్ ఒకటి. లాస్ట్ టైం కూడా అందరం మంచి టీమ్ స్పిరిట్ తోటి చాలా కాంపిటేటివ్గా ఉంటూ అందరిలో కూడా ఉత్సాహం తీసుకొచ్చడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా శాసనసభ్యులు కూడా చేస్తారు. మనస్ఫూర్తిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి అభినందనలు. ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. నిత్యం మనం ప్రజా జీవితంలో ఉంటాం. దీంతో పాటు మన స్పోర్ట్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసే విధంగా, యువతకు ఒక భరోసా కల్పించే విధంగా ప్రతి గౌరవ శాసనసభ్యుడు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో, జిల్లాలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా ఉత్సాహపరిచే విధంగా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సో చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకంగా మన అమరావతి ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అనేక ప్రణాళికలతోటి స్పోర్ట్స్ సిటీ కూడా ఏర్పాటు చేద్దాం అంటున్నారు. ఐ థింక్ మనకి ఇక్కడ స్టేడియంలు కట్టుకోవడం, కొత్త స్పోర్ట్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ రోజులో కూడా మనం ఫిజికల్గా ఎంత హెల్త్ కండిషన్ మెయింటైన్ చేస్తే అంత బెటర్ అనేది అందరికి తెలుసు. అది బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో మీ ఆట చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి కూడా యువత ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు మీతో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తెనాలిలో కూడా కొత్తగా నిర్మాణం చేసి ఒక పార్క్లో ఈ పికిల్ బాల్ అనేది ఏర్పాటు చేసాం మొట్టమొదటిసారి. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతోటి ఒక స్విమ్మింగ్ పూలు, పిల్లలకి స్కేటింగ్ రింకు, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇవి 4 అక్కడ ఏర్పాటు చేసాం. గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసాం అక్కడ తెనాల్లో. షటిల్, బ్యాడ్మింటన్ అందరూ కూడా ఆడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఆ ఏరియాలో కూడా స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఖచ్చితంగా చేస్తాం. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సాంప్రదాయం ఉందా, లేదంటే కొత్తగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా లాస్ట్ టైం పెట్టారు, మళ్ళీ ఈ కంటిన్యూషన్ అనేది కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏంటి సార్? గతంలో చాలా భారీగా చేసేవాళ్ళం. కేవలం శాసనసభ్యులకే పరిమితం అయ్యేది కాదు, జ్యుడిషియరీతో కూడా మేము క్రికెట్ ఆడేవాళ్ళం. అప్పుడున్న గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఆయన కూడా చాలా మనస్ఫూర్తిగా జడ్జెస్ని తీసుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు. ఫిలిం స్టార్స్ తోటి మాకు కాంపిటీషన్స్ ఉండేవి. శాసనసభలో ఆ రోజున 295 శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అది ఒక పెద్ద పండగ ఉండేది. ఆ ఆనవాయితీ ఎప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సెషన్లో కొనసాగించాం. ఆ కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా, మెయిన్గా ఏంటంటే ఒక స్ఫూర్తి నింపుతుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సార్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం నేను వస్తే బాగుండు అని చెప్పి కూడా అన్నారు. కానీ ఈసారి ఆయన హెల్త్ పర్మిట్ చేయకపోవడం వల్ల రాలేదు. కానీ ఖచ్చితంగా మీరు ఆయన తరఫున ఖచ్చితంగా టెన్నిస్లో కూడా మళ్ళీ విన్ అయ్యి చెప్తారు. అంటే మనందరం కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి పాల్గొనాలి. గెలిపోవటం అనేది సహజం. పవన్ కళ్యాణ్ గారు ఉంటే వేరే ఉత్సాహం ఉంటుంది. కానీ ఆయన కూడా ఎప్పుడు కోరుకుంటారు, స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన కూడా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులని మనం ప్రోత్సహించాలి. దానిపైన ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. సో కొంతవరకు ప్లే గ్రౌండ్స్, పాఠశాలలో మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి, యూత్కి మనం ఫెసిలిటీస్ కల్పించే విధంగా ముందుకెళ్తాం. సార్, అదేవిధంగా లాస్ట్ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం ఇద్దరు పగలబడిన ఎవరైతే ఉన్నారో అది మొత్తం ఈసారి కూడా దానికి రెట్టింపు ఉంటుందని కూడా స్పీకర్ గారు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? అందరూ అదే ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు టెన్నిస్లో ఏదైతే నేషనల్ ప్లేయర్గా ఉన్న నేను క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కూడా, యువతలో పెద్ద ఎత్తున కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పంచాయతీరాజ్ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.